కాచిపేట్ కోచ్ ఫ్యాక్టరీపై పోరాటం ఆపే ప్రసక్తే లేదు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనికోసం ఎక్కడి వరకైనా వెళ్తామంటున్నారు వరంగల్ జిల్లా నేతలు. ఆ బ్రేకింగ్ మనం కనుక్కునే చూస్తున్నాం. కాచిపేట్ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర మంత్రిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. అయితే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం ఒక స్పష్టమైన ప్రకటన చేసి వెంటనే నిధులు మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీపై పార్లమెంట్లో నిలదీస్తామంటున్నారు బీఆర్ఎస్ ఎంపీ బద్దిరాజు రవిచంద్ర. ఫ్యాక్టరీపై ఆలోచన మాత్రమే ఉందని మంత్రి చెప్పడంపై ఆయన అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేవలం మా ప్రకటనకే పరిమితం అవుతున్నారు. ఆ ఏపీకేమో మరి అక్కడ 11,000 కోట్లతో పాటు అక్కడ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను ఏర్పాటుకు మరి భవనాలు కూడా నిర్మాణం చేయడం మరి మాకు ఎంతో బాధ కలిగిస్తుంది. మరి ఒక పెద్దన్న పాత్రగా పోషిస్తున్నటువంటి ఒక తండ్రి లాంటి కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో మాకు రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ మరి మాకు ఇవ్వాలి, దానికి ప్రతిపాదన రావాలి, మరి దానికి నిధులు కేటాయించాలి. వచ్చినా కూడా ప్రతిపాదనలో ఎన్ని కోచ్లు సంవత్సరానికి వస్తున్నాయి, అక్కడ ఉద్యోగాలు ఏందనేది కూడా మాకు ప్రధానంగా ప్రకటన చేయాలి అని చెప్పి మంత్రి గారిని కలిసి మరి మా డిమాండ్స్ అన్ని కూడా వారికి చెప్తే వారు సానుకూలంగా స్పందించారు. కానీ ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. కాబట్టి మా ప్రధాన డిమాండ్ కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసము ఖచ్చితంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము ఉద్యమం మరి చేస్తూనే ఉంటాము. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు అనేక సార్లు ప్రధాని కలిసినప్పుడు కానీ, రైల్వే మంత్రులను కలిసినప్పుడు కానీ, మా మంత్రులందరూ వచ్చి కలిసినప్పుడు కానీ, మా పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఆధ్వర్యంలో కానీ, కవితమ్మ ఆధ్వర్యంలో కానీ చాలామంది కొట్లాడి ఎన్నోసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది, కలవడం జరిగింది, చర్చించడం జరిగింది. కానీ దాని బదులు వ్యాగన్ రిపేరింగ్ సెంటర్ అని ఇంకోటి 3 పరికరాల తయారీ పరిశ్రమలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది తప్ప, వినయన్న చెప్పినట్టు ఎవరైతే రైల్వే మంత్రి ఉంటారో వాళ్ళ రాష్ట్రాలకు మాత్రమే మేజర్గా ఇండస్ట్రీస్ తరలిపోతున్నాయి, కోచ్ ఫ్యాక్టరీలను అటు వెళ్ళిపోతున్నాయి. తెలంగాణకు మాత్రం మొండి చేయించి పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణలోని కాజీపేటలో ఇది ఖచ్చితంగా కావాల్సిన ప్రక్రియ. దీనికోసం 160 ఎకరాల విలువైన భూమిని కూడా కేటాయించి రెడీగా ఉన్నటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటిది. దీన్ని నిన్న చర్చించడం జరిగింది. ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది.